అలేఖ్య చీచీ పిక్స్ దీని గురించి ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని మీద సమంత గారు రియాక్ట్ అయినట్టు, ట్రంప్ గారు రియాక్ట్ అయినట్టు, అమెరికాలో కూడా దీని మీద రీల్స్ అన్నీ చేస్తున్నారు, ట్రోల్స్ కూడా చేస్తున్నారు. అయినా సరే వీళ్ళు అంతగా రియాక్ట్ అవ్వట్లేదండి, జెన్యున్గా ఫీల్ అవ్వట్లేదు మా వల్ల తప్పు జరిగిందని. అయితే ఇప్పుడు వీళ్ళు సడన్గా కెమెరా మీదకి వచ్చి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అదే తప్పు అయిపోయింది, మేము సారీ చెప్పడానికి రెడీగా ఉన్నాం, సారీ చెప్తాం అని అంటున్నారు. కానీ జెన్యున్గా సారీ చెప్పింది లేదు. అయితే వీళ్ళు సడన్గా అంత మార్పు వీళ్ళలో ఎందుకు వచ్చిందంటే, వీళ్ళు అతను ఒక్కడనే కాదు చాలామందిని తిట్టారు, అవన్నీ బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు డ్రామాలు చేస్తున్నారు కెమెరాకి ముందుకు వచ్చి, దానివల్లే ఆ మిగతావన్నీ వీడియోలు బయటకు వస్తున్నాయి, ఆడియోలు. అయితే ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా వీళ్ళది వాట్సాప్ నెంబరు బిజినెస్కి ఇచ్చారు కదా, ఆ నెంబరు, నెక్స్ట్ వీళ్ళ బిజినెస్కి ఇచ్చిన వెబ్సైటు, అవి రెండు బ్లాక్ చేశారంట. దాని మీద అందరూ రిపోర్ట్లు కొట్టడంతో అది బ్లాక్ చేశారు. ఆ బాధతో వీళ్ళు వచ్చి బయటకి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు తప్పితే, మేము ఏదో తప్పు చేసాం, మా వల్ల ఏదో జరిగిపోయిందని వీళ్ళు అస్సలు ఫీలింగ్ లేదండి ఇప్పటికీ. వీళ్ళకి ఇంకా బుద్ధి రాదు. నన్ను అడిగితే వీళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్లో, ఇన్స్టాలో కూడా అన్ఫాలో చేస్తే అప్పుడైతేనే కానీ వీళ్ళకి బుద్ధి వస్తుంది అనుకుంటా. ఇంకెంతకు మించి వీళ్ళు ఏం చేయలేము. వాళ్ళు ఇంకా పైగా ఏమంటున్నారు, అస్సలు నేను పట్టించుకోలేను అన్నట్టుగానే, అదే మీరు ఏదైతే చేసుకోండి చేసేది, నేను అస్సలు నాకేం ఫరక్ పడదు అన్నట్టుగానే ఆ అమ్మాయి చూడండి ఇన్స్టాలో అప్పుడు వీడియో పెట్టింది. ఇది ఎంత వైరల్ అయిపోద్దని తెలియక అలా పెట్టుంటుంది ముందు. ఇప్పుడు ఇదంతా అయ్యేసరికి ఇంకా ఆ వీడియో డిలీట్ చేసిందో లేదో తెలియదు, అందులో స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టుంచాను, చూడండి ఒకసారి.